నుంచి ఇప్పటికే విచారణ కొనసాగుతూ ఉంది. మొత్తంగా పెద్ద మొత్తంలో ఇక్కడ స్కామ్ జరిగినట్లుగా సిట్ గుర్తించిన నేపథ్యంలో ఒక్కొక్కరిని పిలిచి విచారిస్తున్న క్రమంలో చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. పెద్ద ఎత్తున ఈ అక్రమాలు బయటకు వస్తున్నాయి. ఈ ఎవరెవరు చేశారో వారి నంబరు కూడా పెరుగుతూ వచ్చింది. అయితే వీరందరూ కూడా ఈ డబ్బులతోని పెట్టుబడులు విదేశాల్లో ఇక్కడ ఎన్నికల ఖర్చు కోసం ఉపయోగించుకున్నారు, సభల కోసం ఉపయోగించుకున్నారు. అది కాకుండా విదేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉపయోగించుకున్నారు. ఇంకా ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్కి సంబంధించిన పెద్ద పరిశ్రమ పెట్టేందుకు కూడా ప్రయత్నం చేశారు. అంటే ఇలా రకరకాలుగా ఈ డబ్బుతోని ఎన్నికల ఖర్చు, సభలు, విదేశాల్లో పెట్టుబడులు, సొంతంగా కంపెనీలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నాలు చేసుకున్నారు. ఇలా రకరకాలుగా ఉపయోగించుకున్నారు లిక్కర్ స్కామ్ని, ఇందులో ఉన్న డబ్బులని. తాజాగా ఈ కేసులో ఒక్కొక్కరు విచారణకు హాజరయ్యారు. కొంతమందిని అరెస్టులు జరిగాయి. అరెస్టులు జరిగిన అనంతరం కస్టడీలోకి తీసుకున్నారు. సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. విచారించే క్రమంలో వారి స్టేట్మెంట్ల ఆధారంగా మరికొందరిని పిలిచి విచారించారు. ఇలా కేసు విచారణ సాగుతున్న క్రమంలో విజయసాయిరెడ్డి కూడా నోటీసులు అందాయి. కానీ గతంలో చాలా విషయాలు ఉన్నాయి, అన్ని విషయాలను నేను వెల్లడిస్తానంటూ మాట్లాడిన వారు విచారణకు హాజరవ్వలేదు. విచారణకు హాజరవ్వక వ్యక్తిగత కారణాలతో విచారణకు హాజరు కాలేకపోతున్నా అంటూ చెప్పుకొచ్చారు. కానీ ఎందుకు విచారణకు హాజరు కాలేదు, హాజరైతే అంటే చాలా సమాచారం ఇస్తాను అని చెప్పిన వారు ఎందుకు విచారణకు హాజరు కాలేదు, ఇలా అనేక ప్రశ్నలు ఇవాళ ఉత్పన్నమవుతూ ఉన్నాయి. మొత్తంగా ఈ విచారణ జరుగుతున్న విషయం గురించి, వీటన్నిటి గురించి వాటి డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు రఫీ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే నాగార్జున గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ గౌతమ్ గారు.